హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో భాగంగా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఏ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది, అదేవిధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి, దీని తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి మెన్షన్ చేశారు, అదేవిధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనేటువంటి అంశాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ పోస్టులు ఏంటంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే సుప్రీం కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ అండ్ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 26 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ కనుక ఒకసారి చూసినట్లయితే సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్కి సంబంధించి వీరి యొక్క శాలరీ అనేది పే లెవెల్ 8 ప్రకారం అనేది వీళ్ళకి శాలరీ అనేది ఉంటుంది. అదేవిధంగా బేసిక్ పే వచ్చేసరికి వీళ్ళకి 47,600 రూపాయలు అనేది వీళ్ళ యొక్క బేసిక్ పే ఉంటుంది. దీంతో పాటు అలయన్సెస్ లైక్ మనకి హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ ఇలాంటివన్నీ కూడాను కలుపుకొని కొన్ని అలయన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. బేసిక్ పే వచ్చేసరికి 47,600 రూపాయలు అనేది వీరి యొక్క బేసిక్ పే శాలరీ అనేది ఉంటుంది, ప్లస్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ కి సంబంధించి వీళ్ళకి పే లెవెల్ 6 ప్రకారం శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీని ప్రకారం చూసుకున్నట్లయితే వీరి యొక్క బేసిక్ పే వచ్చేసరికి 35,400 రూపాయలు అనేది బేసిక్ పే ఉంటుందన్నమాట. ప్లస్ దీంతో పాటు అలవెన్సెస్ కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే బీఎస్సీ బీటెక్ ఆర్ బిఈ ఎల్ఎల్బి ఎంఎస్సి ఆర్ ఎంసీఏ ఎవరైతే ఈ డిగ్రీస్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ కి 1000 రూపాయల చొప్పున అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ తర్వాత పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ లేదంటే డిపెండెంట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 250 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉంటుందన్నమాట. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ కి సంబంధించి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ ఉంది, మాక్సిమం ఏజ్ వచ్చేసరికి 30 ఇయర్స్ అనేది ఉందన్నమాట. ఎవరైతే సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ కి పోస్ట్ కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మినిమం వచ్చేసరికి 18 ఇయర్స్ అనేది ఉండాలి, మాక్సిమం వచ్చేసరికి 35 ఇయర్స్ అనేది ఏజ్ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ నోటిఫికేషన్ లో డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసినట్లయితే June 6 నుంచి ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 27th of June లో మనకి ఈ రోజు 27th లోపు అప్లై చేసుకోవాల్సి ఈ డేట్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. దీని తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, ఈ పోస్టులకు సంబంధించి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారనేది కనుక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా ఫస్ట్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారనమాట. దీని తర్వాత ఇందులో మనకి ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. అదేవిధంగా టైర్ 2కి వచ్చేసరికి ఇది టెక్నికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. ఏవైతే టెక్నికల్ పోస్టులు ఉంటాయో ఆ పోస్టులకు సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి టెక్నికల్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతాయి. దీని తర్వాత ప్రాక్టికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ఎవరైతే ఈ ప్రాక్టికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈ ఉద్యోగాలకు సంబంధించి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. అదేవిధంగా సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇలాంటి నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని వివరాలన్నీ కూడాను త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ వీడియో అవ్వటం లేట్ అవుతుంది అనుకుంటే
ఇది ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్లో త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా ఎప్పటికప్పుడు నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇది మనకి ఇవాల్టి వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.